Praise the Lord, brothers and sisters. We welcome you all for this weekly Bible study. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క వారకుడిక బైబిల్ పఠనం కొరకే ఆహ్వానిస్తా ఉన్నాం. जय मसीह की प्रिय भाई और बहनों, आप सभी लोगों को आज शाम के समय इस बाइबल अध्ययन के लिए आप सभी लोगों को आमंत्रित करते हैं. And today we are going to have another topic that is from the life of Abraham, and we are going to see a small portion in the life of Abraham. ఈ దినము మనం బైబిల్ పఠనంలో మరి అబ్రహాము జీవితం, ఆయన జీవితంలో నుండి కొద్ది భాగము మనము ఈ దినం ధ్యానిస్తాం. और आज के दिन के लिए बाइबल अध्ययन के लिए हमारा मुख्य अंश होगा, हम अब्राहम के बारे में हम ध्यान मनन करेंगे. अब्राहम के जीवन से चंद बातों के बारे में हम आज देखेंगे. In the last Bible study, we have studied an epistle, and today we are going to study a character of a saint. మరి గత బైబిల్ పఠనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదువుతూ వచ్చాము, ధ్యానిస్తూ వచ్చాం. ఈ దినము మరి ఒక దైవజనుడి ప్రవర్తన లేకుంటే ఆయన గుణ లక్షణాల గురించి కూడా ధ్యానిస్తాం. और पिछले सप्ताह हमने एफेसियों की पत्री से चंद बातों का ध्यान मनन किया है. आज के दिन हम एक परमेश्वर के दास या परमेश्वर के एक संत के जीवन के बारे में ध्यान मनन करेंगे. For today's portion, let us turn our pages of the Bible to Genesis chapter 18, verses 1 to 8. ఈ దినం ధ్యానం కొరకు దయచేసి చూడండి ఆది కాండము 18వ అధ్యాయము మొదటి 8 వచనాలు. आइए आज के ध्यान मनन के लिए, बाइबल अध्ययन के लिए हमारे पवित्र शास्त्र से आइए उत्पत्ति के किताब की ओर हम चलते हैं. उत्पत्ति का किताब 18 अध्याय के पहले पद से पहले वचन से लेकर 8 वचन तक हमारा ध्यान मनन करें. So our brother will read in Telugu these 8 verses, and let us all read together by muting our microphones so that one language will be clear, and after that we'll have word of prayer for the mercy of the Lord. Then we can enter into the Bible study. కాబట్టి ఈ యొక్క బైబిల్ పఠనానికి ప్రవేశించే ముందు ఆది కాండము 18వ అధ్యాయం మొదటి 8 వచనాలు నేను తెలుగులో చదువుతాను. మీరు మీ యొక్క భాషల్లో చదువుకోండి. అయితే మైక్స్ మ్యూట్ చేసుకొని చదువుకోండి. దాని తర్వాత ప్రభు కృప కొరకే ప్రార్థనలో ప్రవేశిద్దాం. आइए बाइबल अध्ययन में जाने से पहले इन 8 वचनों को भाई सैमसन तेलुगु में पढ़ते हैं. हम अपने अपने माइकों को म्यूट में रखकर हम अपने अपने भाषाओं में पढ़ लेते हैं. इसके बाद प्रार्थना करेंगे. परमेश्वर की सहायता के लिए प्रार्थना कर आगे बढ़ेंगे. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనడి. కొంచెం ఆహారం తెచ్చెదను. మీ ప్రాణములను బలపరచుకొనడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడి దాన్ని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలిచుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని మీకున్న పేర్లను బట్టి వందనములు చెల్లిస్తున్నాం. తండ్రి, యేసు ప్రభువులో మాకు అనుగ్రహించిన
ప్రతి ఆశీర్వాదమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈనాడు మాకు రక్షణ యొక్క అనుభవంలోనికి తీసుకుని వచ్చి రక్షణ యొక్క విలువ ఏమిటో మీ వాక్యం ద్వారా మాకు బోధిస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఈనాడు విశ్వాసులముగా మా యొక్క ఆత్మీయ జీవితంలో మేము ముందుకు సాగి వెళ్ళేటప్పుడు క్రీస్తు ప్రభువులో మేము ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి అన్న సంగతులు మీ వాక్యము ద్వారా మాకు బోధిస్తున్నందుకు వందనములు. తండ్రి, ఈ దినము అబ్రహాము జీవితంలోని ఒక ఘట్టమును మేము ధ్యానం చేయనట్టుండగా మరి ధ్యానించే భాగము మరి దీవించుము, బోధించుటలో తర్జుమా చేటులో సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మీ దాసులమైన మాకు ఈ ఆత్మాభిషేకము దైత్యమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీరే మీ సింహాసనం నుండి మీ వాక్కు విడుదల చేయండి. సరైన మాటలు మా నోట్లో ఉంచండి. తండ్రి, మీ ప్రజలు మీ వాక్యం విని తృప్తి పొందుట కొరకైన కృప కోరుకుంటున్నాం. ఆన్లైన్ ట్రాన్స్మిషన్ కొరకు ప్రార్థిస్తున్నాం. లైవ్ స్ట్రీమ్ మీరే సహాయం చేసి ఎక్కడ ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనములు చెల్లిస్తూ ఎవరైతే ఆన్లైన్లో జాయిన్ అయినారో అలాగే యూట్యూబ్ నుంచి ఎవరైతే ఈ మాటలు వింటున్నారో అందరిని కూడా దీవించమని బలపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తోత్రములు చెల్లించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. So in this chapter we can see Abraham's lives in three angles, in three sides. ఈ యొక్క అధ్యాయంలో అబ్రహాము జీవితాన్ని నుండి 3 కోణాల నుండి చూడగలము. और ये जो वचन हमने पढ़ा है, इन वचन के द्वारा या इस अध्याय के द्वारा अब्राहम के जीवन के 3 भागों को या 3 कोनों को हम देख सकते हैं. And if you go on studying the characteristics of Abraham, there are many characteristics which will edify us and educate us how to live a spiritual life, but we don't have that much of time, and because it's a short duration to go switch on to the next topic. So for that reason, we are concentrating upon this chapter 18 of Genesis. కాబట్టి ఇక్కడ మరి అనేక గుణ లక్షణాలు అబ్రహాం జీవితంలో మనం చూడొచ్చు. మరి అయితే మనకు సమయం కొద్దిగా ఉంది. మన ఆత్మీయ మేలు కొరకు అవన్నీ కూడా చూడొచ్చు. అయితే సమయం కొద్దిగా ఉన్న కారణం చేత ఈ యొక్క 18వ అధ్యాయం ఈ భాగంలో నుండే మనము కొన్ని దినాలు లేకుంటే ఈ దినము ఇవి ధ్యానిస్తాం. और हम आज इस उत्पत्ति की किताब 18 अध्याय से अब्राहम के बारे में ध्यान मनन करेंगे. समय ना रहने की वजह से चंद बातों के बारे में ध्यान मनन करेंगे, क्योंकि अब्राहम के जीवन के द्वारा कई बातें हम सीख सकते हैं, कई बातें जो प्रोत्साहित हमें करती है, कई बातें हमें वह अब्राहम का जीवन के बारे में हम सिखा सकते हैं. समय ना रहने की वजह से इस 18 अध्याय से हम चंद बातों के बारे में ध्यान मनन करेंगे. If you see some characteristics, you know Abraham is a friend of God. అబ్రహాం గుణ లక్షణాలను చూస్తే అబ్రహాము దేవుని స్నేహితుడై ఉన్నాడు. और अब्राहम के जीवन के अगर गुण लक्षण के बारे में अगर हम देखते हैं तो हम ये बात को देख पाते हैं कि अब्राहम एक मित्र की तरह है परमेश्वर के प्रति. And we can also study the obedience of the life of Abraham. అంతేకాకుండా ఆయన జీవితంలో దేవుని యందు చూపించినటువంటి విధేయతను గురించి కూడా మనం చూడగలం. और अब्राहम के जीवन में हम ये भी बात को देख सकते हैं कि वो किस तरह से परमेश्वर के प्रति विधेयता और किस तरह से उनकी बातों की, उनकी आज्ञा का पालन करता था. We can also see in the life of Abraham, he is very generous and also he is very good tithe giver. అంతేకాకుండా ఆయన జీవితంలో గమనిస్తే ఆయన ఎంతో ఉదార స్వభావం కలిగినటువంటి వాడు. అంతేకాకుండా దశం భాగాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. और अब्राहम के जीवन के बारे में हम ये भी देख पाते हैं कि वो बहुत ही दयालु था और बहुत ही नम्र स्वभाव का आदमी था, और उसके जीवन में हमेशा वो दशवांश देने में प्रथम रहता था. And he is a man of prayer and also a man of faith. ఆయన ప్రార్థన పరుడు, అంతేకాకుండా ఆయన విశ్వాస వీరుడిగా ఉన్నాడు.
और हम देखते हैं उनके जीवन में हमेशा वो प्रार्थना में लगे रहते थे, बहुत ही नम्र से प्रार्थना करते थे और उनका विश्वास बहुत ही बड़ा था। वो विश्वास बहुत ही उनके जीवन में महत्वपूर्ण था। And we can see Abraham as a rich man. And also he was called a mighty prince. అంతేకాకుండా అబ్రహాము ఎంతో ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. మరి గొప్ప రాజకుమారుడిగా ఆయన పిలువబడుతూ వచ్చాడు. और ये केवल यही नहीं, हम अब्राहम के बारे में ये भी देखते हैं कि वो बहुत ही धनवान था, बहुत ही ऐश्वर्यमान था और उसे राजकुमार कहकर भी कहा जाता था। In our lives also, we have many angles. As a husband, as a father, as a son, as a daughter, or a brother, sister, and a friend, like that. మన జీవితాల్లో కూడా అనేక కోణాలు ఉంటాయి. ఒక భర్తగా, భార్యగా, లేదా కొడుకుగా, కూతురుగా, స్నేహితుడిగా, ఈ రీతిగా మరి అనేక కోణాల్లో మన జీవితం కూడా ఉంటుంది. और हमारे जीवन में भी अगर हम देखते हैं तो कई दिशाएं हमारे जीवन में भी है। वो है, हम एक अच्छे पति हो सकते हैं, पत्नी हो सकते हैं, एक अच्छे पुत्र या एक अच्छे पुत्री हो सकते हैं, और एक कई भागों में हम देखते हैं कि अच्छे दोस्त की तरह या अच्छे मित्र की तरह, इस तरह से हमारे जीवन में भी कई तरह के दिशाएं हम देखते हैं। In this chapter, if you see Abraham's life in three angles, we could see him as a servant of God, and also a saint of God, and also a son of God. కాబట్టి అబ్రహాం జీవితంలో 3 కోణాల గురించి మనం గమనించినట్టయితే, ఆయన దేవుని దాసుడిగా ఉన్నాడు, దేవుని యొక్క అంతేకాకుండా దేవుని యొక్క కుమారుడుగా ఉన్నాడు. और अब्राहम के जीवन में अगर हम देखते हैं किस तरह से 3 भागों में उनका जीवन है, कि वो देख सकते हैं वो परमेश्वर की सेवक की तरह है, और परमेश्वर के पुत्र की तरह है, और परमेश्वर के मित्र की तरह भी वो है। These three sides or these three angles, now we are going to meditate in 3 weeks, not in 1 week. We cannot do it. And 3 weeks we are going to complete this the 3 sides of Abraham. అయితే ఈ యొక్క 3 భాగాలను లేకుంటే 3 కోణాల గురించి మనం 3 వారాల్లో దీన్ని ధ్యానించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక వారంలో దీన్ని మనం ముగించలేము. కాబట్టి ఒక్కొక్కటి ఒక వారము మనము అబ్రహాము జీవితంలో నుండి చూద్దాం. और अब्राहम के जीवन के बारे में जो इन 3 भाग के बारे में हमने देखा है, इसे हम कोशिश करेंगे कि 3 सप्ताह में इसे हम ध्यान मनन करने की कोशिश करेंगे, क्योंकि इस 3 भागों को 1 सप्ताह में हम पूरा नहीं कर सकते। तो एक अंश को लेकर आज एक हम ध्यान मनन करने की कोशिश करेंगे। So when God called Abraham as Abram, and he started his journey with the Lord, and he started doing ministry. Whatever he did, it was the ministry in the life of Abraham. కాబట్టి ఎప్పుడైతే దేవుడు అబ్రహాము అనుకున్న ముందు అబ్రాహామును పిలుస్తూ వచ్చాడో, ఆయన యొక్క జీవిత ఆరంభము పరిచర్య వలె ఆరంభం అవుతూ వచ్చింది. ఏది చేసినప్పటికీ దేవుని పరిచారకునిగా, దేవునికి పరిచర్య సేవకునిగా ఆయన చేస్తూ వచ్చాడు. और जब परमेश्वर ने अब्राहम को बुलाया, अब्राहम का नाम अब्राहम कर नहीं बदला गया था, इब्राहिम था। तो जब परमेश्वर ने उसे बुलाया तो एक सेवकाई में आने की तरह उसने अपने जीवन में आया था। जिस तरह से उसकी जीवन की सेवकाई थी, वो परमेश्वर के प्रति एक सेवकाई की तरह था। Particularly if you come to the chapter 18, we can see first 8 verses, we can see the ministry of a servant. In his life as a servant, how did he did ministry? ప్రాముఖ్యంగా ఆయన యొక్క జీవితంలో ఆదికాండం 18వ అధ్యాయంలో చూస్తే మొదటి 8 వచనాల్లో దేవుని యొక్క సేవకునిగా ఏ రీతిగా ఆయన సేవా పరిచర్య ఏందో ఇక్కడ గమనించగలం. और हम देखते हैं अब्राहम के जीवन में इस उत्पत्ति का किताब 18 अध्याय के पहले 8 वचन में हम देखते हैं अब्राहम का जीवन किस तरह से परमेश्वर के प्रति एक सेवक की तरह या एक दास की तरह उन्होंने सेवकाई की है। So in this chapter, in first verse, Lord again appeared
to Abraham. మొదటి వచనంలో మరియు అబ్రహాము యెహోవా అతనికి కనబడెను అని రాయబడుతూ వచ్చింది. और इस 18 अध्याय के पहले वचन में हम इस तरह पाते हैं कि तब यहोवा ने उसे दर्शन दिया. Again, in the other translations, it is written in English. In KJV, it is Lord appeared out to Abraham, but in other translations, Lord Jehovah appeared again to Abraham. That means previously, many times, Lord visited Abraham. Now he is visiting Abraham again. కాబట్టి ఈ యొక్క ఇంగ్లీష్ లో మరి వివిధ తర్జుమాలో రాయబడుతూ వచ్చింది, మళ్ళీ అబ్రహాంను దేవుడు దర్శిస్తూ వచ్చాడని. అనగా అంతకు ముందు అనేక సార్లు దర్శిస్తూ వచ్చారు, ఈ సమయంలో కూడా యెహోవా అతనికి కనబడుతూ వచ్చాడు. और जिस तरह से हम देखते हैं कि दूसरे भाषा के तर्जुमा में, इंग्लिश खास करके अंग्रेजी तर्जुमा में हम देखते हैं कि दोबारा परमेश्वर ने उसे दर्शन दिया कहकर, इसका मतलब हम देख सकते हैं कि इससे पहले भी परमेश्वर ने अब्राहम को दर्शन दिया है कहकर. It is a very exciting experience, meeting with the Lord and speaking unto the Lord directly. So that exciting experience Abraham had. చూడండి, దేవుణ్ణి కలుసుకోవడము, దేవునితో ముఖాముఖిగా మాట్లాడడము, అదెంతో మరి ఆశ్చర్యము కొలిపించే, మరి ఆనందాన్ని కల్పించేటువంటి అనుభవం. అటువంటి అనుభవము అబ్రహాం జీవితంలో కలిగి ఉన్నాడు. यहाँ पर हम देखते हैं परमेश्वर सीधे अब्राहम के पास आना और अब्राहम के सामने आकर उनके साथ ठहरकर बातें करना, इस तरह का अनुभव, ये बहुत ही आनंदित भरा सा अनुभव अब्राहम अपने जीवन में पाया है. In chapter 17, verse 1, here we can see Abraham was 90 years old and 9. The Lord appeared to Abraham and said unto him, I am the Almighty God, walk before me and be thou perfect. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనంలో అబ్రహాం 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని చెప్పారు. और हम देखते हैं उत्पत्ति का किताब 17 अध्याय के पहले वचन में, जब अब्राहम 99 वर्ष का हो गया, तब यहोवा ने उसको दर्शन देकर कहा कि मैं शक्तिमान ईश्वर हूं, मेरे उपस्थिति में चल और सिद्ध होते जा. At the time his age was 99 years. And in chapter 18, verse 1, again Lord appeared unto Abraham and he is spending time with Abraham. చూడండి, 17వ అధ్యాయంలో చూసినప్పుడు అతని వయసు 99 సంవత్సరాలు. ఆ సమయంలో దేవుడు అతను దర్శిస్తూ వచ్చాడు. అదే రీతిగా 18వ అధ్యాయం మొదటి వచనంలో తిరిగి మరి దేవుడు యెహోవా అతనికి దర్శిస్తూ వచ్చారు, కనబడుతూ వచ్చారు. और यहाँ पर हम देखते हैं 17 अध्याय, उत्पत्ति के 17 अध्याय के पहले पद में, जब अब्राहम ने 99 वर्ष का था तो परमेश्वर ने उसे दर्शन दिया था. और जब हम 18 अध्याय के पहले वचन में आते हैं तो यहाँ पर भी परमेश्वर ने उसे दर्शन दिया. Many times God met Abraham. Abraham talked to God. That's how, according to his uprightness, he became a friend of God. చూడండి, అనేక సార్లు దేవుడు అబ్రహాంకు దర్శిస్తూ వచ్చాడు, అతనితో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ఆ యొక్క నిందారహితుడంగా ఉంటూ మరి యథార్థంగా ఉండడం కారణం చేత ఆయన దేవునికి స్నేహితుడవుతూ వచ్చాడు. और यहाँ पर हम देखते हैं कई बार परमेश्वर ने अब्राहम को दर्शन देते रहे, अब्राहम से परमेश्वर बातें करते रहे, क्योंकि वह बहुत ही धार्मिक व्यक्ति था और बहुत ही सिद्ध व्यक्ति होने की वजह से वह परमेश्वर के साथ एक मित्रता के संबंध को पाया और उस संबंध को रखा. Now, when the Lord is meeting Abraham, his ministry as a servant, how he ministered the Lord, we can see in chapter 18, verses 1 to 8. అయితే ఎప్పుడైతే దేవుడు అబ్రహాం దర్శిస్తూ వచ్చాడో, ఏ రీతిగా ఆయనకు పరిచర్య చేస్తూ వచ్చాడో, సేవ చేస్తూ వచ్చాడో, ఆ యొక్క విషయాన్ని ఈ 18వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో చూడగలం.
और यहाँ पर उत्पत्ति का किताब 18 अध्याय के पहले 8 वचनों में हम देख सकते हैं कि जिस तरह से परमेश्वर ने जब जब अब्राहम के पास आकर दर्शन दिया, तो उस समय अब्राहम ने किस तरह की सेवकाई उनके प्रति या किस तरह की परिचर्या उनके प्रति की है, यहाँ पर हम देख सकते हैं। So whenever he observed the Lord, at the time he was sitting at his door tent of his door in the heat of the day. At the time, he is looking, somebody is coming, and he understood Lord is coming towards him. Immediately, he ran towards the Lord. చూడండి 18వ అధ్యాయం మొదటి వచనంలో మరి అబ్రహాము ఎండవేళ మరి తన ద్వారము యుద్ధ తలుపు గుడారపు ద్వారం యుద్ధ కూర్చున్నాడు. ఆ సమయంలో దూరం నుండి ఎవరో వస్తున్నట్టు అతనికి కనబడుతూ వచ్చింది. మరి ఆయన ప్రభు యెహోవా అతనికి కనబడుతూ వచ్చాడు. ఆయన దగ్గరకు వస్తున్నాడని ఇప్పుడు వెంటనే పరిగెత్తుకొని దేవుని దగ్గరికి వెళ్ళాడు. यहाँ 18 अध्याय के पहले वचन में हम देखते हैं कि धूप के समय तंबू के द्वार पर बैठा हुआ था अब्राहम, और दूर से देखा कि 3 व्यक्ति उसके और चलकर आ रहे हैं, तो तुरंत उसने पहचान लिया कि ईश्वर उसके पास आ रहे हैं कहकर तुरंत वो दौड़कर उनके पास गया। In verse 2, we read that he lifted up his eyes and looked, and lo, 3 men stood by him. రెండవ వచనంలో చదువుతాం, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడిరి. और दूसरे वचन में इस तरह से हम देखते हैं, और उसने आंखें उठाकर दृष्टि की तो क्या देखा कि 3 पुरुष उसके सामने खड़े हैं। And when he saw them, immediately, without any delay, he ran to meet them from the tent door. కాబట్టి ఎప్పుడైతే వారిని చూశాడో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిగెత్తుకొని ఆయన గుడారం నుండి వారి యొద్దకు వెళ్ళాడు. और जब उसने उन्हें देखा तब वह तुरंत उठकर दौड़कर उन 3 व्यक्तियों के पास गया। This shows us the quickness in his ministry, the speedy ministry, immediate reaction of the ministry. కాబట్టి ఇది ఆయన జీవితంలో ఉన్నటువంటి పరిచర్యలో ఉన్నటువంటి చురుకుదనం, ఆయన పరిచర్యలో ఉన్నటువంటి మెలకువతనం మనం చూడగలం. और यहाँ पर हम देखते हैं इस कार्य के द्वारा अब्राहम के जीवन में सेवकाई के प्रति किस तरह की फुर्ती थी, यहाँ पर हम देख पाते हैं। Because whenever he saw the Lord, whenever he heard the voice of the Lord, immediately he responds. So that was the quickness he had. చూడండి, ఎప్పుడైతే దేవుడిని చూస్తాడో, ఎప్పుడైతే దేవుడు మాట్లాడతాడో వెంటనే అబ్రహాము మరి ప్రత్యుత్తరం ఇచ్చేవాడు లేదా దానికి ప్రతిస్పందించేవాడు. ఇది తన యొక్క పరిచర్యలో ఆయన చూపిస్తున్నటువంటి మెలకువతనాన్ని, చురుకుతనాన్ని చూపిస్తా ఉంది. और जब भी वो परमेश्वर की आवाज को सुनता था या जब भी परमेश्वर को वह देखता था, तो तुरंत ही वो अपनी फुर्ती को दिखाकर वहां पर जो सेवकाई परमेश्वर के प्रति उसे करना है उसमें बहुत ही फुर्ती दिखाते हुए आगे चलता था। Not only that, he saw 3 men. Who were the 3 men? So one is the Lord, and the 2 were the angels of the Lord. కాబట్టి 3 ఇక్కడ చూస్తూ వచ్చాడు. ఈ 3 ఎవరు? ఒకరు మరి ప్రభు, 2 మిగతా 2 దేవుని దూతలుగా ఉన్నారు. और यहाँ पर अब्राहम ने 3 व्यक्तियों को देखा है, उनमें से एक परमेश्वर है और बाकी के 2 स्वर्गदूत हैं। So when he saw these 3 men, immediately he ran and met him and invited to his house. కాబట్టి ఎప్పుడైతే వీరిని చూస్తూ వచ్చాడో పరిగెత్తుకొని వారి యొద్దకు వెళ్ళి వారిని తన గుడారానికి, తన ఇంటికి ఆహ్వానిస్తూ వచ్చాడు. और यहाँ पर हम देखते हैं जब अब्राहम ने इन 3 व्यक्तियों को देखा, तुरंत ही दौड़कर उनके पास गया और उनसे विनती की कि उसके घर आने के लिए। In chapter 17 verse 1 we read that at the time when Lord met in chapter 17, at the time his age was 99. In chapter 18 it may be nearing to 100. At the age of 100
he was very quick, running towards the Lord. చూడండి 17వ అధ్యాయం మొదటి వచనం ప్రకారం ఆయన యొక్క వయస్సు 99. అయితే 18వ అధ్యాయంలో దాదాపు 100 సంవత్సరాలు 100 సంవత్సరాలకు ఆయన యొక్క వయసు సమీపించుండొచ్చు. అలాంటి సమయంలో కూడా ప్రభుని చూసి ప్రభుకు పరిచయం చేయడానికి మరి చురుకుదనంగా పరిగెత్తుతూ చేస్తూ వచ్చాడు. और हम देखते हैं 17 अध्याय के पहले वचन के अनुसार हम देखते हैं कि वहां पर इस तरह से लिखा गया, उस समय अब्राहम का उम्र 99 वर्ष होकर, जब 18 वचन के पहले 2 वचनों के पास हम आते हैं तो यहाँ पर शायद ही अब्राहम का उम्र करीब 100 वर्ष का वो हो गया होगा, लेकिन इस 100 वर्ष की उम्र में भी यहाँ पर हम देखते हैं किस तरह की फुर्ती उसके अंदर थी परमेश्वर के प्रति. And we saw that Abraham was a very rich man. He had many servants. Instead of directly going he himself, he could have sent his servants to invite the 3 men. But rather than that, he personally attend the Lord. చూడండి, అబ్రహాంకు ఆయన ఐశ్వర్యవంతుడు కాబట్టి ఆయనకు అనేకమైనటువంటి సేవకులు ఉన్నారు. అయితే వారిని చూసినప్పుడు ఆయన యొక్క సేవకులను పంపించవచ్చు. అయితే ఆ రీతిగా కాకుండా తనే తన గుడారాన్ని దగ్గర నుండి వారి యుద్ధకు ప్రభు యుద్ధకు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. और हमने ये भी बात को देखा था कि अब्राहम बहुत ही धनवान व्यक्ति है, उसके पास कई दास दासी उसके पास काम करने वाले भी थे, लेकिन जब इन 3 व्यक्तियों को देखा तो शायद ही वो कर सकता था कि अपने दासों को बेचकर उन्हें बुलवा सकता था, लेकिन अब्राहम ने ऐसा नहीं किया. वो स्वयं ही खुद उठकर फुर्ती से उनके पास गया और उन्हें विनती की. He knew that the travelers which were coming toward him, so they were traveling in the noonday, afternoon, hot sun. At that time they may be thirst and they may have some appetite. That's the reason why immediately he responded and went unto them. చూడండి, వారు మరి వస్తున్నటువంటి వారు దూరం నుండి వస్తున్నారు, వారు ఎండలో వస్తున్నారు. తప్పకుండా వారికి కొన్ని దాహం వేస్తుండొచ్చు, తప్పకుండా వారికి ఆకలి అవుతుండొచ్చు అని వారిని ఆ యొక్క మనసు కలిగి వెంటనే పరిగెత్తుకొని వారిని ఆ యొక్క అక్కర్లు తీర్చడానికి పరిగెత్తుకొని వారి యొద్దకు వెళ్ళినట్టు చూడగలం. और यहाँ पर हम देखते हैं कि इन 3 व्यक्ति दोपहर के समय, धूप के समय दूर से चलकर आ रहे हैं, और अब्राहम ये बात को देखा और जान पाया कि इन व्यक्तियों ने इस कड़क धूप में चल के आ रहे हैं तो जरूर वह भूखे होंगे और प्यासे होंगे. उनकी जरूरत पूरा करने के लिए उसने तुरंत उनके पास दौड़ा और उन्हें आह्वान किया. He could not fail, or he did not miss the opportunity to offer them, to help them, to give some refreshments. కాబట్టి వారికి ఇవ్వాల్సినటువంటి ఆతిథ్యం ఇచ్చట్లో కానీ వారికి ఇవ్వాల్సినటువంటి ఆయనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఆయన ఏమాత్రం కూడా దుర్వినియోగపరుచుకోకుండా ఆయన సద్వినియోగపరుచుకుంటూ వచ్చాడు. और यहाँ पर देखते हैं अब्राहम को जो मौका मिला है उनके प्रति सेवकाई करने के लिए और उनकी जो आवश्यकता है उसे पूरा करने के लिए, उस समय को उसने खोया नहीं, लेकिन उस समय का सही इस्तेमाल किया और उसे वह जो सहायता उनके प्रति कर सकता था वो सहायता उसने किया. If you see the quickness of Abraham's ministry, he ran and met the Lord. Not only that, he bowed down, he humbled himself and bowed down before them. చూడండి, ఆయన యొక్క పరిచర్యలో చురుకుదనాన్ని, ఆ యొక్క త్వరితాన్ని మనం చూసినట్టయితే ఆయన పరిగెత్తుకునే వెళ్ళడమే కాకుండా అక్కడికి వెళ్ళి నేల మట్టుకు వంగి వారిని మరి దేవుణ్ణి గణపరుస్తూ వచ్చాడు, తగ్గించుకుంటూ వచ్చాడు, తను తాను తగ్గించుకుంటూ వచ్చాడు. यहाँ पर हम देख पाते हैं अब्राहम की फुर्ती किस तरह की है, कि उसकी सेवकाई में किस तरह की जो फुर्ती उसने दिखाया कि जब दूर से उन्हें देखा तो वह दौड़कर उनकी ओर गया और भूमि पर गिरकर दंडवत की और उनसे विनती करने लगा कि उसके पास आने के लिए. You know, he is a powerful man, wealthy man, having many servants. In spite of all these things, he bowed down before them and prostrated. That was the
position he showed towards the Lord. కాబట్టి ఆయన ఎంతో ఐశ్వర్యవంతుడు, ఎంతో సేవకులు ఉన్నటువంటి వాడు అయినప్పటికీ దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు పరిగెత్తుకొని వెళ్తూ వచ్చాడు. నేల మట్టుకు వంగి దేవుని మరి నమస్కరిస్తూ వచ్చాడు. కాబట్టి ఏ రీతిగా దేవుని ఇక్కడ గణపరుస్తూ వచ్చాడో, తన యొక్క స్థితి దేవుని ఎదుట ఏ రీతిగా ఉందో చూపిస్తా ఉన్నాడు. और हम जानते हैं अब्राहम बहुत ही धनवान व्यक्ति था, ऐश्वर्यवान था, उसके पास कई दासियां थे, लेकिन सबको छोड़कर उसने दौड़कर गया परमेश्वर के प्रति और भूमि पर गिरकर उसे दंडवत की। यहाँ पर हम देख सकते हैं इतनी धनवान होने के बावजूद भी, इतना बड़ा व्यक्ति होने के बावजूद भी परमेश्वर के सामने अपने आप को किस तरह उसने दर्शाया, ये बात हम देख सकते हैं। And in verse 3, chapter 18 verse 3, and said, My Lord, if now I have found favor in thy sight, pass not away, I pray thee, from thy servant. 18వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, ప్రభువా నీ కటాక్షం నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. और 18 अध्याय के 3 वचन में इस तरह कह रहा है कि हे प्रभु, यदि मुझ पर तेरी अनुग्रह की दृष्टि हो तो मैं विनती करता हूं कि अपने दास को पास चले आना कहकर। So he is prepared to spend time with the Lord. That was the thing we have to learn in the life of Abraham. కాబట్టి అబ్రహాం జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి తను తాను సిద్ధపరచుకుంటూ వచ్చాడు. और अब्राहम के जीवन के बारे में हम ये बात को आज सीख पाते हैं या सीख सकते हैं कि अब्राहम ने अपने समय को या अपने जीवन को परमेश्वर की उपस्थिति में बिताने के लिए उसने अपने आप को तैयार की। How he spent time with them? In verse 4, he gave little water and gave some water to drink and water to wash their feet and prepared a resting place for them to take rest. చూడండి ఏ రీతిగా మరి దేవునితో సన్నిధి గడుపుతూ వచ్చాడు, సమయాన్ని గడుపుతూ వచ్చాడు అంటే 4వ వచనంలో చూడొచ్చు. కొంచెము నీళ్లు తెప్పించి మరి తాగడానికి ఇచ్చారు, అంతేకాకుండా కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చారు, అంతేకాకుండా వారు కొద్దిగా సేద తీర్చుకోవడానికి, అలసట తీర్చుకోవడానికి వారికి బస కూడా సిద్ధపరుస్తూ వచ్చాడు. और यहाँ पर हम देखते हैं अब्राहम ने किस तरह से उसका समय को परमेश्वर के पास बिताया, इस सेवकाई में बिताया कि थोड़ा सा जल ले आया, उन्हें पीने के लिए दिया, और जल ले आया, पानी ले आया कि उनके पैर धोने के लिए, और एक वृक्ष के नीचे विश्राम करने के लिए उन्हें उन लोगों के लिए उसने जगह का भी प्रबंध किया। We as servants of God, we have to be quick. We need to run to meet our Lord, and we have to bow down. At the same time, we need to spend time with the Lord. కాబట్టి మనము దేవుని యొక్క బిడ్డలంగా, దేవుని సేవకులంగా మరి దేవుని యొద్దకు పరిగెత్తుకొని వెళ్ళే వారంగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకుంటూ, ఆయన ఎదుట తగ్గించుకునే వారంగా ఉండాలి. అంతేకాకుండా ఆయన సన్నిధిలో ఆయనతో పాటు సమయాన్ని గడిపే వారంగా ఉండాలి. और परमेश्वर के सेवक या परमेश्वर के विश्वासी होने के नाते, सेवक होने के नाते हम भी दौड़कर उनके पास जाना चाहिए और उनके पास जाकर समय बिताना हमें सीखना चाहिए और उनकी उपस्थिति में रहना हमें सीखना चाहिए। So we can see what are the areas he was quick. So running, bowing down, and spending time without wasting any time. He spent time with them. Not only that, in verse 6, if you see, he hastened his wife Sarah to prepare food for them. చూడండి ఆయన ఏ రీతిగా తన పరిచర్యలో చురుకుగా ఉన్నాడో, త్వరితంగా చేస్తూ వచ్చాడో మనం గమనిస్తూ వచ్చాం. ఆయన దేవుని యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆయన సన్నిధిలో తగ్గించుకున్నాడు, తల వంచ నీలమట్టుకు వంగుతూ వచ్చాడు, దేవునితో సమయాన్ని గడిపాడు, ఏమాత్రం కూడా సమయం విడదపరచకుండా సమయాన్ని గడుపుతూ వచ్చాడు. అంతేకాకుండా 6వ వచనంలో ఇంకా ఏం చేస్తూ వచ్చాడంటే, త్వరితంగా వెళ్ళి త్వరపడి తన భార్యతో చెప్తూ వచ్చాడు, 3 మణికల
పిండిని తీసుకొని ఆహారాన్ని సిద్ధపరచురమ్మని కూడా చెప్పాడు. और यहाँ पर हम देख पाते हैं अब्राहम की सेवकाई में जो जिस तरह की फुर्ती परमेश्वर के प्रति उसने दर्शाया है। पहले हम देखते हैं कि वो परमेश्वर के ओर दौड़कर गया और अपने भूमि पर गिरकर उसका दंडवत किया और थोड़ा सा समय परमेश्वर की संगति में बिताया, उनकी उपस्थिति में बिताया। और 6 पद के अनुसार हम देख पाते हैं कि उसने दौड़कर अपनी पत्नी सारा के पास गया और उससे कहा कि जल्दी से आटा गौंद कर उनके लिए रोटी बनाने के लिए कहा। कि देख सकते हैं किस तरह की फुर्ती से इसने ये कार्य किया। So in verse 6, it is very clearly written, make ready quickly 3 measures of fine meal, knead it, and make cakes upon the hearth. చూడండి 6వ వచనంలో చెప్తా ఉన్నాడు, నీవు త్వరపడి 3 మణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. और यहाँ पर हम 6 वचन में पाते हैं कि उसने कहा कि तंबू में सारा के पास फुर्ती से जाकर कहा कि 3 साउ मैदा को फुर्ती से गूंद कर और उनसे फुलके बना कर। So if you study the life of Abraham, we can understand certain things. What are the areas that we need to be quick? We need to be fast. We know that we are very fast in many areas, but waiting the Lord, coming unto the presence of the Lord in time, on time, and spending time with the Lord, and our posture, everything, so that should show our quickness. కాబట్టి అబ్రహాం జీవితంలో మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయము మరి మన యొక్క జీవితంలో త్వరితంగా ఏ రీతిగా ఉండాలి, దేవుని సన్నిధికి రావడంలో మనము మరి త్వరితంగా రావాలి, చురుకుగా ఉండాలి. అంతేకాకుండా మరి ఆయన సన్నిధిలో తగ్గించుకునే వారంగా ఉండాలి. అంతేకాకుండా ఏమాత్రం కూడా మనము సమయాన్ని వ్యర్థపరచకుండా ఆయన సన్నిధిలో గడిపే వారంగా ఉండాలి. इस तरह से अब्राहम के जीवन में कई बातें हम सीख सकते हैं, लेकिन यहाँ पर हम देख सकते हैं अब्राहम के जीवन के द्वारा ये बात को हम सीख सकते हैं कि किस तरह की फुर्ती इसने दिखाई। हमारे जीवन में भी कई दूसरे कार्यों के प्रति हम भी बहुत ही फुर्ती दिखाते हैं, लेकिन परमेश्वर के पास में दौड़कर आने में कितनी फुर्ती हम दिखाते हैं, उनकी उपस्थिति में या उनकी सन्निधि में आकर अपने आप को हम से झुक कर किस तरह से हम नम्र होकर रहते हैं, ये बातें हमें यहाँ पर सीखना है और हमें अपने आप को जांच कर देखना है। Not only he involved. In verse 6, we saw that he involved his family. It is very difficult to involve many people, his servants, family. చూడండి, ఆయన మాత్రమే అందులో నిమగ్నం అవడమే కాకుండా, పరిచర్యలో ఉండడమే కాకుండా, కుటుంబాన్ని కూడా అనగా తన భార్యను మరి సేవకులను కూడా అందులో మరి నిమగ్నం చేస్తూ వచ్చాడు. ఇది చాలా కష్టం. అయితే ఆయన అందరినీ అందులో నిమగ్నం చేస్తూ వచ్చాడు. और यहाँ पर हम देखते हैं किस तरह की फुर्ती से अब्राहम ने जो सेवकाई कर रहा था, यह सेवकाई में केवल वो अकेला ही नहीं शामिल था, लेकिन इस सेवकाई में अपने परिवार को भी उसने शामिल किया, अपने पत्नी को और अपने दास दासियों को भी इस सेवकाई में उसने शामिल किया। और ये कोई आसान बात नहीं है, सबको इकट्ठा कर शामिल करना ये बहुत ही कठिन बात है। So as a servant of God in his ministry, we saw the first thing, that is the quickness of his ministry. కాబట్టి దేవుని యొక్క సేవకునిగా ఆయన పరిచర్యలో మనం మొట్టమొదటి విషయం చూస్తూ వచ్చాం. మరి ఎంతో చురుకుగా మరి త్వరితంగా ఆయన పరిచర్య చేస్తూ వచ్చాడు. और परमेश्वर की सेवक होने के नाते हमने ये देखा है कि अब्राहम के जीवन में उसकी सेवकाई के प्रति किस तरह की फुर्ती उसने दिखाई। And if you see the second thing in his servantship, as a servant, we can see from verses 7 to 8, we can see the quality of his ministry. మరి సేవకునిగా 7-8 వచనాల్లో ఇంకొక విషయం చూడొచ్చు, ఆయన యొక్క పరిచర్యలో ఉన్నటువంటి నాణ్యత. और 7 और 8 वचन के अनुसार हम देख सकते हैं अब्राहम की सेवकाई, और इस सेवकाई में कितनी खास बात थी और कितनी श्रेष्ठ सेवा उसने की, यहाँ पर हम देख सकते हैं। So in many areas, in everything, we want to be quality, we maintain quality. But here we see here in ministry,
he did a quality ministry. మన జీవితంలో అన్ని విషయాల్లో మనము ఈ యొక్క నాణ్యత కలిగి శ్రేష్టమైన కలిగి ఉండాలని కోరుతా ఉంటాం. అయితే అబ్రహాం జీవితంలో చూస్తే ఆయన పరిచర్యలో మరెంతో నాణ్యత కలిగి ఉండాలని ఆయన కోరుతూ వచ్చాడు, ఆ రీతిగా చేస్తూ వచ్చాడు. और यहाँ पर हम देखते हैं कि कई बातों में, कई विषयों में हम बहुत ही श्रेष्ठ या अच्छी तरह उसे निभाने की कोशिश करते हैं। यहाँ पर हम देखते हैं अब्राहम उसकी सेवकाई में एक दास, परमेश्वर के दास होने के नाते कितनी भली और श्रेष्ठ सेवकाई उसने परमेश्वर के प्रति दर्शाया। So what is the quality he maintained? In verse 7, Abraham ran unto the herd and fetched a calf tender and good, and gave it unto a young man, and hasted to dress it. 7వ వచనంలో చూడొచ్చు ఆయన చూపించినటువంటి నాణ్యత. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను, వాడి దాని త్వరగా సిద్ధపరచెను. और यहाँ पर 7 वचन के अनुसार हम देखते हैं कि किस तरह की श्रेष्ठ सेवकाई उसने किया कि अब्राहम ने दौड़कर अपने बैल के झुंड में दौड़ा और वहां से एक कोमल और अच्छा एक वहां पर एक बैल को लेकर अपने सेवक को दिया कि उसके तुरंत उसे सिद्ध करने के लिए. So not only he is spending his quality time, but he brought the best things out of his herd. చూడండి, ఆయన మరి శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవుని యొద్ద గడపడమే కాకుండా మరి శ్రేష్టమైన దేవుని యొద్దకు తీసుకుని వచ్చాడు. और यहाँ पर अब्राहम ने अपने श्रेष्ठ समय को ही परमेश्वर के साथ केवल बिताया ही नहीं, लेकिन श्रेष्ठ वस्तुएं भी परमेश्वर के प्रति वो ले आया. So here if you observe what is his choice, his choice was a calf tender and good. Whatever we give unto the Lord, that must be tender and good. కాబట్టి ఇక్కడ ఆయన చూపించినటువంటి నాణ్యత మరి ఏ రీతిగా ఉందంటే మంచిది, లేతదైనది, దాన్ని తీసుకుని వచ్చాడు. కాబట్టి మనం ఏది దేవునికి ఇచ్చినా అది మంచిదై ఉండాలి, లేతదై ఉండాలి. और यहाँ पर अब्राहम ने किस तरह की श्रेष्ठ वस्तु ले आया कि यहाँ पर जिस तरह से वचन में लिखा गया कि एक कोमल और अच्छा एक बछड़े को वह उसने ले आया. और परमेश्वर की सेवकाई में जो चीज हम परमेश्वर के प्रति ले आते हैं वो भी अच्छा होना चाहिए और कोमल श्रेष्ठ भी वो होना चाहिए. And in giving he maintained quality. Not only that, in verse 8 if you see, he himself served unto them. After preparing everything, he stood with them and he only served to them. చూడండి, ఆయన శ్రేష్టమైన తీసుకురావడమే కాకుండా నాణ్యమైనవి ఇవ్వడమే కాకుండా 8వ వచనం ప్రకారము వారు భుజిస్తుండగా సిద్ధం చేసినవన్నీ వారికి ఆయన వారి ఎదుట పెడుతూ వచ్చారు. వారు భోజనం చేస్తుండగా వారి యొద్ద నిల్చుంటూ వచ్చాడు. और देखिए अब्राहम ने केवल अच्छे, श्रेष्ठ, भले वस्तुएं यहाँ पर दिया नहीं, लेकिन इन सारी चीजों को पकाने के बाद उसने अपने हाथों से वहां ठहर कर उन्हें परोसा. So if he can order servant to serve, but instead of that, to maintain that quality, to maintain that attention, to pay good attention toward the Lord, he directly with humbleness he started serving. చూడండి, ఆయనకు అనేక మంది సేవకులు ఉన్నారు. వారితో చెప్పుండవచ్చు, మీరు పంచండి, లేకుంటే మీరు వారి ఎదుట నిల్చోండి అని తినేటప్పుడు. కానీ ఆ రీతిగా కాకుండా ఆయన తను తాను తగ్గించుకుంటూ మరి ఆయన్నే అన్ని చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా వారి ఎదుట ఆయన్ని నిలబడుతూ వచ్చాడు. और यहाँ पर हम देख पाते हैं कि उसके पास कई दास दासियां थे और उनसे भी वो कह सकता था कि आओ आप लोग आकर यहाँ इनकी देखभाल करो, इनको खाना परोसो कहकर कहता था, लेकिन इस तरह उसने नहीं किया. वह खुद स्वयं उनके पास खड़ा रहा और इतनी नम्रता उसने दिखाई और इतनी अपने आप को कम कर वहां पर उसने उन्हें खाना परोसा और जब वो खा रहे थे तो उनके पास वो खड़ा रहा. And in verse 8, last part we can read, he stood by them under the tree
and they did eat means he stood. That means he showed humility. In his standing also, there is a quality. చూడండి, ఆయన వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలిచుండెను. చూడండి, ఈ యొక్క విషయం ఆయన తను తాను తగ్గించుకున్నట్టు మరి తగ్గింపు జీవితాన్ని మనం ఇక్కడ చూడగలం. और यहाँ पर हम देखते हैं जब उसने उनको खाना परोसा और जब उन्होंने खाने लगे तो वह एक वृक्ष के तले वहां पास में खड़ा रहा और वह खाने तक वहीं खड़ा रहा। यहाँ पर हम देख सकते हैं कि अब्राहम के जीवन के द्वारा किस तरह की नम्रता उसके जीवन में थी और किस तरह से वो अपने आप को कम कर यहाँ पर था। वो Generally, if you go for an interview, people will observe how we sit, how we stand, how we talk. So depends upon that, we'll get some marks. So at that time there were no interviews, but Abraham, how quality in his posture he maintained, we can see he stood silently before the Lord, not opening his mouth. He is expecting the Lord open his mouth and tell something. చూడండి, మనం సాధారణంగా ఇంటర్వ్యూస్ కి ఎక్కడన్నా ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు మనం ఏ రీతిగా నిలబడి ఉన్నామో, ఏ రీతిగా కూర్చుంటున్నామో, ఏ రీతిగా మాట్లాడుతా ఉన్నామో, మన యొక్క హావభావాలు ఏ రీతిగా ఉన్నాయో అన్ని కూడా వారు గమనిస్తారు. అదే రీతిగా మరి ఆ సమయంలో అయితే అలాంటి ఇంటర్వ్యూస్ లేవు, కానీ మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మరి దేవుని ఎదుట అబ్రహాము తాను ఎంతో విధేయతతో మరి నిలబడుతూ వచ్చాడు. తను తాను ఆయన తగ్గించుకుంటూ ఆ యొక్క వినయత్వాన్ని ఆయన చూపిస్తూ వచ్చాడు. देखिए, जब हम कोई इंटरव्यू के लिए जाते हैं, नौकरी की इंटरव्यू के लिए, तो जो इंटरव्यू हमें लेते हैं वह देखते हैं कि हमारा चाल चलन किस तरह से है, हम किस तरह से खड़े हैं, किस तरह से बैठे हैं और किस तरह से हम बातें कर रहे हैं। ये सारी बातों को उन्होंने ध्यान से देखते हैं कि हमारे जो हाव भाव है वो समझने के लिए। लेकिन उन दिनों में हम देखते हैं कि किसी तरह का इंटरव्यू वो जानते नहीं थे। लेकिन यहाँ पर अब्राहम ने किस तरह से नम्र होकर अपने आप को बहुत ही कम करते हुए किस तरह से वह विनय के साथ उनके सामने खड़ा था, यहाँ पर हम पा सकते हैं। So as a servant in his ministry, Abraham was, number one, he was quick to do the ministry. Number two, and he was maintained quality in the ministry. కాబట్టి అబ్రహాం జీవితంలో ఆయన చేసిన పరిచర్యలో ఆయన మరి మొట్టమొదటిగా పరిచర్య ఎంతో మరి చురుకుగా ఉన్నాడు. ఆయన త్వరితంగా చేస్తూ వచ్చాడు. రెండవది నాణ్యత, శ్రేష్టత కలిగి ఉన్నాడు. और अब्राहम के जीवन में हम देखते हैं कि उसकी सेवकाई के प्रति वो अपने सेवकाई करने में कितनी फुर्ती उसने दिखाई और उसकी सेवकाई में कितनी श्रेष्ठता वो भी हम देख सकते हैं। Romans chapter 12 verse 1, if we read, we can understand familiar things from that portion. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ అధ్యాయము 1వ వచనం. रोमियो की पत्री 12 अध्याय पहला पद, अगर पहला वचन को हम पढ़ेंगे वहां पर कुछ बातें हम यहाँ पर देख सकते हैं। I beseech you, therefore, brethren, by the mercies of God, that ye present your bodies a living sacrifice, holy, acceptable unto God, which is your reasonable service. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. रोमियो की पत्री 12 अध्याय के पहले वचन में हम इस तरह पाते हैं, इसीलिए हे भाइयों, मैं तुमसे परमेश्वर की दया स्मरण दिलाकर विनती करता हूं कि अपने शरीर को, अपने जीवन को पवित्र और परमेश्वर के भावता हुए बलिदान करके चढ़ाओ, यही तुम्हारे लिए आत्मिक सेवा है। The third thing we can see, that is the quietness in his ministry, the silence, quietness. ఆయన యొక్క పరిచర్యలో మూడో విషయం మనం చూడొచ్చు, ఏ రీతిగా నిశ్శబ్దంగా లేకుంటే మౌనంగా
ఆయన దేవుని సన్నిధిలో పరిచయం చేస్తా ఉన్నాడు. और तीसरी बात हम अब्राहम के जीवन में देख सकते हैं कि किस तरह से वो खामोश होकर या शांति पूर्वक किस तरह से उसने उसकी सेवकाई को आगे बढ़ाया या सेवकाई को किया, हम देख सकते हैं। If you see verse 1, chapter 18, verse 1, Abraham, he was at his tent door. 18వ అధ్యాయం మొదటి వచనంలో అబ్రహాము తన గుడారపు ద్వారమందున్నాడు. और यहाँ पर उत्पत्ति का किताब 18 अध्याय पहले वचन के अनुसार हम यहाँ पर देखते हैं कि अब्राहम अपने तंबू के द्वार पर बैठा हुआ है। So what he was doing at the tent door, he was sitting and he was very quiet, silently thinking at that door. కాబట్టి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఆయన ద్వారమందు కూర్చొని ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు, నిశ్శబ్దంగా మరి ఆయన ధ్యానిస్తా ఉన్నాడు, లేకుంటే చూస్తా ఉన్నాడు. और यहाँ पर हम देखते हैं वो तंबू के द्वार पर वह बहुत ही शांति के साथ बैठा हुआ है। वहां पर बैठकर वह कुछ सोचने लगा है या कुछ सोच रहा है। This great attitude caused the Lord to be a friend with Abraham. కాబట్టి ఈ గొప్ప గుణలక్షణము, ప్రవర్తన మరి అబ్రహాంతో దేవుడు స్నేహం చేయడానికి దోహదపడుతూ వచ్చింది. और इस तरह का स्वभाव और इस तरह के गुण लक्षण अब्राहम में रहने के द्वारा ही परमेश्वर ने उससे संगति करने का इच्छा रखा या उससे मित्रता करने की इच्छा वो किया। So about the word Abraham, the friend of God, we can read 3 times in the whole Bible. కాబట్టి అబ్రహాము దేవుని స్నేహితుడు అనేటువంటి మాటను దేవుని యొక్క వాక్యంలో బైబిల్ గ్రంథం 3 సార్లు చూడొచ్చు. और यहाँ पर हम देखते हैं कि अब्राहम परमेश्वर का मित्र की तरह था कहकर इस बात को 3 बार हम पवित्र शास्त्र में देख सकते हैं। 2 times in the Old Testament and 1 time in the New Testament. 2 సార్లు పాత నిబంధనలో, ఒకసారి నూతన నిబంధనలో. और इस बात को 2 बार पुराने नियम में हम देख सकते हैं और 1 बार नए नियम में देख सकते हैं। In the Old Testament, 2 Chronicles chapter 20 verse 7 and also Isaiah 41:8. పాత నిబంధనలో 2వ దినవృత్తాంతములు 20 అధ్యాయంలో ఉంది. అంతేకాకుండా యెషయా గ్రంథము 41:8లో కూడా రాయబడ్డది. और पुराने नियम में हम देख सकते हैं दूसरा इतिहास का अध्याय किताब 20 अध्याय के 7 पद में देख सकते हैं और इसी तरह यशायाह का किताब 41 अध्याय का 8 पद में हम देख सकते हैं। So in the New Testament we can read in James chapter 2 verse 23. నూతన నిబంధనలో యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో చూడొచ్చు. और नए नियम में याकूब की पत्री दूसरे अध्याय के 23 पद में हम इस बात को पा सकते हैं। Not only Abraham can be a friend of God, we too can be a friend of God. అబ్రహాం మాత్రమే కాదు, మనం కూడా దేవునికి స్నేహితులమై ఉండొచ్చు. और केवल अब्राहम ही नहीं, हम भी परमेश्वर के साथ एक मित्रता को बनाए रख सकते हैं, मित्र की तरह रह सकते हैं। How can we be a friend of God? We can read in chapter 15 John, Gospel according to John chapter 15 verses 14 and 15. ఏ రీతిగా దేవునికి స్నేహితులమై ఉండగలమో యోహాను సువార్త 15వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూడగలం. और किस तरह से हम परमेश्वर के साथ मित्रता बनाए रख सकते हैं, ये बात हम पा सकते हैं यूहन्ना का सुसमाचार 15 अध्याय के 14 और 15 वचन में। In verse 14, you are my friends if you do whatsoever I command you. Verse 14. 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులైందురు. और यहाँ पर जिस तरह से इस 14 वचन में कहा गया कि अगर हम परमेश्वर की जो कुछ परमेश्वर हमें आज्ञा देता है उसका हम पालन करते हैं तो हम उसके मित्र हो जाएंगे। In verse 15, henceforth I call you not servants, for the servant knoweth not what his Lord doeth, but I have called you friends. For all things that I have heard of my Father, I have made known unto you.
15వ వచనంలో అంటున్నాడు, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వల్ల వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తిని. और 15 वचन में हम इस तरह पढ़ते हैं, अब से मैं तुम्हें दास ना कहूंगा, क्योंकि दास नहीं जानता कि उसकी स्वामी क्या करता है, परंतु परंतु मैंने तुम्हें मित्र कहा है, क्योंकि मैंने जो बातें अपने पिता से सुनी है वो सब तुम्हें बता दी. Abraham, the servant of God, became the friend of God. అబ్రహాము దేవుని యొక్క సేవకుడిగా ఉన్నాడు, దేవుని స్నేహితుడిగా అవుతూ వచ్చాడు. और अब्राहम जो परमेश्वर की सेवक की तरह था, वह ही अब्राहम परमेश्वर के मित्र हुआ. A servant becoming a friend. How it is possible? If you see the attitude of Abraham, he sat quiet at the door of his tent. ఏ రీతిగా ఒక సేవకుడు స్నేహితుడు కాగలడు అంటే అబ్రహాము యొక్క స్వభావాన్ని, గుణలక్షణాన్ని చూస్తే ఆయన నిశ్శబ్దంగా మరి మౌనంగా తన యొక్క ద్వారబంధం మీద కూర్చొని ఉన్నాడు. और एक सेवक परमेश्वर की मित्र किस तरह से बदल जा सकता है, किस तरह से हो सकता है, ये बात हम देख सकते हैं कि अब्राहम ने अपने तंबू के द्वार पर बहुत ही शांतिपूर्ण और बहुत ही खामोश हुआ बैठा था. So in our lives also, we need to be quiet. We have to sit quiet and we have to listen, not to talk. We should be slow to talk and swift to listen. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో మౌనంగా కూర్చుంటూ రావాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టుకుంటూ రావాలి. మరి మాట్లాడడంలో నిదానించు వారును, మరి వినటంలో వేగిరపడేవారుగా ఉండాలి. और इसी तरह हमारे जीवन में भी हम इसी तरह बहुत ही शांतिपूर्ण और समाधान और खामोश रहना चाहिए, और जो बातें करना नहीं, बातें कम करना और सुनने में ज्यादा हमें दिलचस्पी देना चाहिए, और सुनकर जो हम उसके प्रति तुरंत कार्य करने वाले भी हमें रहना चाहिए. Abraham sat at the tent door, and not only that, he was meditating upon the Lord, thinking about God. At the time, God met him. చూడండి, అబ్రహాము ద్వారం యొద్ద కూర్చున్నాడు. కూర్చున్నమే కాకుండా మౌనంగా దేవుని గురించి ధ్యానిస్తూ వచ్చాడు. ఆ సమయంలో దేవుడు అతన్ని దర్శిస్తూ వచ్చాడు, దేవుడు అతనికి కనబడుతూ వచ్చాడు. और यहाँ पर हम देखते हैं अब्राहम अपने तंबू के द्वार पर बैठा हुआ है, खामोश है, और परमेश्वर के प्रति वह अपने दिल में, अपने मन में ध्यान मनन कर रहा है, और उसी समय परमेश्वर ने उसे दर्शन दी. So when will Lord he will meet us? He will meet us when we are quiet, when we are silent, live patience to listen unto him. Then only will come and meet us and will talk to us. కాబట్టి ఎప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, ఎప్పుడు మనం దర్శిస్తాడు అంటే ఎప్పుడైతే మనము నిశ్శబ్దంగా, నిమ్మలంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ మనం ఉంటామో అప్పుడు మరి దేవుడు మనతో మాట్లాడతాడు, మనం దర్శిస్తాడు. और परमेश्वर कब हमसे बातें करते हैं, कब हमें उनका दर्शन को प्राप्त करते हैं? जब हम खामोश बैठते हैं, खामोश रहते हैं और शांतिपूर्ण रहते हैं, तब भी परमेश्वर उनका दर्शन हमारे प्रति ले आते हैं और हमसे बातें करते हैं. I request you all to read with me Psalms 19 verse 14. It is good to by heart these words. దయచేసి మీరందరూ కూడా నాతో కూడా చదవాలని కోరుతా ఉన్నాను. కీర్తనలు 90:14. 19:14 కీర్తనలు 19వ కీర్తన 14వ చరణము కలిసి చదువుకుందాం. मैं आप सभी लोगों से विनती करता हूं कि मेरे साथ मिलकर इस वचन को पढ़िए, भजन संहिता 19 अध्याय के 14 पद को, क्योंकि इस वचन को ध्यान करना और इसे स्मरण करना बहुत अच्छी बात है.
let the words of my mouth ఓ and the meditation of my అలాంటి heart వాటిలో హృదయ ధ్యానం be నీ acceptable in thy దృష్టికి sight, O Lord, my అంగీకారంగా. strength and my redeemer. So this is a wonderful verse. We have to by heart it. ఇది ఎంతో అద్భుతమైనటువంటి మాట. ఇది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి, ये కంటత बहुत ही పెట్టాలి. बहुत ही अद्भुत और बहुत ही अच्छी बात है। इसे हमेशा हमारे स्मरण में रखना चाहिए और इस बात को हमें सीखना भी चाहिए। So sitting quiet, thinking certain things which is not necessary, that will not yield us communication or give us communication with God. But sitting quiet, silently, meditating upon God will help us, Lord, to come and meet us. కాబట్టి నిశ్శబ్దంగా కూర్చొని, మౌనంగా కూర్చొని ఏవో ఆలోచనలు ఆలోచిస్తే దేవుడు మనం దర్శించలేడు. దేవుని యొక్క స్వరాన్ని మనం వినలేం. కానీ మనము మౌనంగా ధ్యానంలో కూర్చొని దేవుని గురించి, దేవుని యొక్క మాటల గురించి మనము ఆలోచిస్తూ వచ్చినప్పుడు తప్పక దేవుడు మనం దర్శిస్తాడు, మాట్లాడతారు. और जब हम खामोश बैठते हैं और शांतिपूर्ण बैठकर कोई बिना वजह की बातें अगर हम सोचते रहते हैं, अपने मन विचार में ले आते हैं, तो परमेश्वर हमें दर्शन नहीं देते और परमेश्वर हमसे बातें नहीं करते। लेकिन खामोश बैठकर शांतिपूर्ण रहकर परमेश्वर की बातों के प्रति हमारा ध्यान लगाव रखकर परमेश्वर के बारे में अगर हम सोच विचार करते हैं, तो वह जरूर हमें दर्शन देते हैं और हमसे बातें करते हैं। Now, what is the quietness of his ministry? He sat quiet and meditating quietly. కాబట్టి ఆయన యొక్క మరి పరిచర్యలో ఉన్నటువంటి నిశ్శబ్దత లేకుంటే మౌన ధ్యానం ఏ రీతిగా ఉంది? ఆయన మౌనంగా కూర్చొని ఉంటూ వచ్చాడు, అంతేకాకుండా మౌనంగా కనిపెట్టుకుంటూ వచ్చాడు. और उसके परिचय सेवकाई के बारे में हम देखते हैं किस तरह की सेवकाई थी कि उसने खामोश बैठा था, शांतिपूर्ण बैठा था और शांति में बैठकर परमेश्वर के प्रति वह ध्यान मनन कर रहा था। Not only that, and praying quietly in that meditation, he was praying unto the Lord. Lord, this is my need and this is my necessity. So please meet me and help me. He was praying silently. So this is a very solemn hour in every individual's lives. కాబట్టి ఆయన మౌనంగా ఆ దేవుని సన్నిధిలో కూర్చోవడమే కాకుండా, కనిపెట్టుకోవడమే కాకుండా, ధ్యానించడమే కాకుండా, ఆయన దేవుని సన్నిధిలో మరి మౌనంగా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాడు. ప్రభా, నా అక్కరే ఇది, నా యొక్క అవసరత ఇది, అది మీరు తీర్చగలరను నా యొక్క మరి ఎంతో మౌనంగా నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో ఆయన గడుపుతూ వచ్చాడు, ప్రార్థిస్తూ వచ్చాడు. यहाँ पर हम देखते हैं वह यहाँ पर खामोश बैठा था, शांतिपूर्ण बैठकर परमेश्वर की बातों को पर ध्यान मनन कर रहा था, परमेश्वर के प्रति सोच विचार करता था, करते रहते हुए, और इसी समय में बहुत ही नम्र होकर शांतिपूर्ण वो अपने दिल में प्रार्थना भी कर रहा था और उस प्रार्थना में जो उसे आवश्यकता है उसके बारे में परमेश्वर से वो विनती कर रहा था कि परमेश्वर, ये आवश्यकता मुझे है और इस आवश्यकता को पूरा करो कहकर वह बहुत ही अपने मन में खामोशी से वह प्रार्थना भी कर रहा था। ये बहुत ही महत्वपूर्ण घड़ी अपने जीवन में भी है। If you are in need, if you are in hasty, don't rush here and there. Sit quiet before the Lord. Meditate upon him, the word of God. Read the word of God and pray unto the Lord. Then Lord will come with a basket of blessings. కాబట్టి మీరు ఏదైనా అక్కరలో, ఏదైనా అవస్థతలో ఉన్నారు, మరి అటు ఇటు పరిగెత్తి అటు ఇటు మనము వెళ్ళే వారంగా ఉండకుండా, మరి దేవుని యొక్క సన్నిధిలో మనము మౌనంగా గడుపుతూ, దేవుని యొక్క సన్నిధిలో మౌన ధ్యానం కలిగి ఉండి ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు తప్పక మనం దర్శిస్తాడు. ఆ యొక్క ఆశీర్వాదాల మరి ఎన్నో ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని దర్శించేవాడిగా ఉంటాడు. अगर जब भी हम कोई जरूरत में पड़ गए हैं, कोई चीज की आवश्यकता हमें है, तो हमें इधर उधर भागना नहीं चाहिए, दौड़ना नहीं चाहिए, लेकिन खामोशी से शांतिपूर्ण परमेश्वर के आंगन में बैठकर अगर हम प्रार्थना करेंगे, विनती करेंगे और उनके प्रति सोच विचार करेंगे, तब परमेश्वर
अपने आशीषों को लेकर हमारे पास आएंगे और एक ठोकरी भरकर आशीषें वो लेकर हमें देंगे। John's Gospel, chapter 15, verse 7. Let us all read together, please. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. आइए हम सब लोग मिलकर पढ़ेंगे यूहन्ना का सुसमाचार से 15 अध्याय के 7 वचन को। If you abide in me and my ఆయన words మీరు abide in నా you, మాట ye మీకు shall ask what you will, and it shall be done unto you. So, in that meditation, whatever you ask, God is going to prepare your need, prepare to meet your need. కాబట్టి అలాంటి ధ్యాన సమయంలో మీరు ఏది అడిగినను దేవుడు మీ యొక్క అక్కర తీర్చడానికి ఆయన మిమ్మల్ని దర్శిస్తారు. और उस खामोशी की ध्यान मनन में जो भी विनती आप परमेश्वर के प्रति करेंगे, परमेश्वर उसे जरूर पूरा करेंगे। And the last thing we're going to see and close it in chapter 18 Genesis and verse 8. చివరి మాట ఈ ఆదికాండం 18వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. और इसी उत्पत्ति का किताब 18 अध्याय के 8 वचन से और एक आखिरी बात के ऊपर ध्यान मनन कर हम समाप्त करेंगे। Last portion, he stood by them under the tree and they did eat. చివరి భాగంలో ఉంది, వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిల్చుండెను. और यहाँ पर आखिरी भाग में हम इस तरह पाते हैं कि और आप वृक्ष के तले उनके पास खड़ा रहा और वे खाने लगे। So while the visitors, when they were eating their meal, Abraham stood quietly to serve them and to listen to them. And he's not running here and there. Very quietly he stood with them. కాబట్టి ఎప్పుడైతే వారు భోజనం చేస్తా ఉన్నారో ఆ సిద్ధం చేయించిన వాటన్నిటిని అక్కడ పెట్టి వారు తినుచుండగా వారు భోజనం చేయుచుండగా ఆయన ఇటు అటు పరిగెత్తలేడు, కానీ మౌనంగా మరి వారి ఎదుట నిలబడుతూ వచ్చాడు. और जब अब्राहम के जो मेहमान वहां पर बैठकर खाना खाने लगे तो वह बहुत ही नम्र होकर वहां पर खड़ा रहा, और जब वो खाने लगे तो वह इधर उधर भागा नहीं, लेकिन वहां खड़ा रहकर उनकी बातें सुन रहा था और वह क्या कहते हैं उसे सुनने के लिए वो वहां पर खड़ा था। So because of all these attitudes, Abraham, a servant of God, became a friend of God. కాబట్టి ఇలాంటి గుణ లక్షణాలు కలిగినటువంటి అబ్రహాము తన యొక్క ఈ మంచి ప్రవర్తన వల్లని బట్టి మరి దేవుడు సేవకునిగా ఉండి ఆయన దేవుని యొక్క స్నేహితుడిగా చేయబడుతూ వచ్చాడు. और इन अच्छे गुण लक्षण के कारण अब्राहम जो अपनी अच्छी नम्रता की जीवन के द्वारा, अच्छे गुण लक्षण के द्वारा वह परमेश्वर से मित्रता, वह मित्र की तरह वह जुड़ गया। So we saw that his ministry, and we saw in his ministry, the first thing is the quickness of his ministry, the quality of his ministry. Secondly, the third one is quietness of his ministry. కాబట్టి ఆయన యొక్క పరిచర్యలో ఉన్న 3 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఆయన యొక్క పరిచర్యలో ఉన్నటువంటి చురుకుదనాన్ని, త్వరితంగా చేసే విధానాన్ని, అంతేకాకుండా రెండవదిగా నాణ్యత, శ్రేష్టత కలిగి ఉన్నదాన్ని, అంతేకాకుండా ఎంతో నిశ్శబ్దంగా ఎంతో మౌనంగా తను చేసినటువంటి పరిచర్యను కూడా చూస్తూ వచ్చాం. और हम अब्राहम के जीवन के द्वारा देखते हुए आए कि किस तरह की सेवकाई उसकी थी, उसके परमेश्वर के प्रति था, परमेश्वर के प्रति उसकी सेवकाई में कितनी फुर्ती उसने दिखाई है, और उसकी सेवकाई में किस तरह की श्रेष्ठता और भला अच्छा था वो भी हमने देखा, और किस तरह से वो नम्र और खामोश परमेश्वर के प्रति था हमने देखा। May our dear Lord help us to live such a life, to be a good servants and then becoming a good friends unto the Lord. కాబట్టి ప్రభు మనం కూడా మన జీవితాల్లో అట్టి మరి గుణ లక్షణాలు కలిగి మంచి సేవకునిగా ఉండి తద్వారా మంచి స్నేహితుడిగా దేవునికి మార్చబడటానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. परमेश्वर हमें सहायता दे कि हम भी परमेश्वर के प्रति एक अच्छे सेवक की तरह होकर अच्छे सेवकाई निभाते हुए हम भी परमेश्वर के मित्र बने, जैसा परमेश्वर हमें सहायता दे।
brother. Shall I pray? Yeah. ఓకే బ్రదర్. ప్రేమల తండ్రి, నమ్మకమైన మా దేవ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో అబ్రహాము జీవితంలోని ఒక మరి చక్కని లక్షణమును మా దృష్టికి తీసుకుని వచ్చారు. మీకు వందనములు చెల్లిస్తున్నాం. అబ్రహాము దేవునికి పరిచర్య చేసిన వాడు. తన పరిచర్యలో ఉన్న చురుకుదనము, ఆ పరిచర్యలో ఉన్న నాణ్యత, ఆ పరిచర్యలో ఉన్న గంభీరత్వము, మౌనము తండ్రి అబ్రహామును దేవునికి సేవకునిగా మాత్రమే కాదు, స్నేహితునిగా ఐడెంట్ చేశాయి. మా జీవితాల్లో కూడా మీ పరిచర్యలో మీ బిడ్డలముగా మీరు మాకు అనుగ్రహించిన వాటిలో చురుకుగా ఉండటానికి సహాయం చేయండి. ఎంతో వేగంగా మీ పనిని, ఈనాడు అంత్యదినములు అపాయకరమైన కాలంలో ఉంటున్నాం. శత్రువు ఎంతో విజృంభిస్తున్న పరిస్థితులు మా చుట్టూ ఉన్నాయి. అయినప్పటికీ మీ బిడ్డలముగా మేమెంతో వేగవంతమైన పరిచర్య మీ కొరకు చేయటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. నాణ్యత కలిగిన పరిచర్య తండ్రి, ఎంతో శ్రేష్టమైన వాక్యం మాకు ఇచ్చారు తండ్రి. మీ వాక్యమును మేము చక్కగా ధ్యానించుకొని ప్రభు సన్నిధిలో క్వాలిటీ టైం గడపడానికి కూడా కావలసిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఎంతో నిశ్శబ్దముగా ఏమి మాట్లాడకుండా చాలా తక్కువ మాటలతో ప్రభువు దగ్గర నుంచి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ తీసుకోగలిగాడు. ఇటువంటి చక్కని గుణలక్షణం బట్టి స్తుతిస్తుంటున్నాం. అలాంటి మరి మాదిరికరమైన అబ్రహాము జీవితం మా ముందుంచారు. మమ్మల్ని కూడా ఎంతోమంది చూస్తున్నారు. మా జీవితాల్లో కూడా మరి ఇటువంటి శ్రేష్టమైన నాణ్యత కలిగిన గంభీరత్వం కలిగిన క్రైస్తవ జీవితము జీవించడానికి సహాయపడమని, మిగిలిన ధ్యాన సమయం వచ్చే వారాల్లో మిగిలిన అంశాల కొరకై సహాయపడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ ప్రజలను మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఎవరైతే ఎటువంటి ఇబ్బందులు కూడా వెళ్తున్నారో, మరి కరోనా వ్యాధి గుండా ఎక్కువగా బాధపడుతున్నారు, ఎంతోమంది మరణించారు ప్రియులైన వారు, మీరు కనుగరించి వారిని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. మీకే సమర్పించుకుంటే ఈ రాత్రి మా మంచి విశ్రాంతి కూడా దయచేయమని, రేపటి దినం కొరకు పరిచర్య కొరకై సిద్ధపరచమని ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము చేరువచ్చిన మనకందరికీ, సర్వలోకంలోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. Amen. ఆమేన్. Amen.